అయ్యో, ఇది కలేనా? నేను ఇప్పుడేం చేయను? ప్రజల డబ్బుల్ని కాపాడాల్సిన పోలీస్ని నేనే ఇలా దొంగతనం చేస్తే ఎలా? ఈ డబ్బుని ఇప్పుడు నేను ఎలా తిరిగి ఇవ్వాలి? ప్యాకేజ్ డెలివరీనే కరెక్టే కదా? కార్తిక్, డైసీ, గుడ్ మార్నింగ్. మీ దగ్గర నుంచి ఫోన్ వస్తుందని నమ్మకంతో ఉన్నాను, కానీ మీరే వచ్చేసారు. లేదు, మీ దగ్గర నుంచి ఒకటి తీసుకెళ్ళిపోయాను, దాన్ని తిరిగిద్దామని ఓ, వచ్చాను. క్యాబ్కి డబ్బులు ఇచ్చాను, అది తిరిగిద్దా? కాదు కాదు కాదు. ఏదైనా ఉండివ్వండి. ముందు లోపలికి రండి, ఒక లెమన్ టీ తాగుతూ మాట్లాడుకుందాం. ఓకే ఓకే. రండి, లోపలికి రండి, రండి ప్లీజ్. రే, ఇక్కడేం చేస్తున్నారు? బట్టలు ఉతుకుతున్నా, ఎక్సర్సైజ్ చేస్తున్నాను రా. ఏ, అవును, ఈ అమ్మాయి ఎవర్రా? ఆ రోజు చెప్పాను కదా హోటల్లో ఈవిడేనా? ఈ అమ్మాయి. అరే, నువ్వు ముందు రా ఇటు. బై ది బై, ముందు ఈ డ్రెస్ మార్చుకో. అరే, ఈ డ్రెస్ బానే ఉంది కదరా. ప్రేమ, జాతి, మతం, భాష వీటన్నిటికీ మించింది గాలి లాంటిది. యాక్చువల్గా అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూడా ఒకటిగా కలిసి ఉంటేనే బాగుంటుంది. ఈ ఇంటర్వ్యూ అయిన తర్వాత మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. అది గుడిలోనో, లేకపోతే చర్చిలోనో, లేకపోతే మసీద్లోనో తను కోరుకున్నట్టుగా. 1 minute. ఫోన్ ఎందుకు తీయట్లేదు అర్థం కావట్లేదే. డ్రైవింగ్లో ఉందేమోనని నేను అనుకుంటున్నాను. మీరే చెప్పండి, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మనం ఎవరైనా ఫోన్లో మాట్లాడగలమా? చెప్పు శంకర్, పూర్తిగా వెతికావా? మనం ఇంటర్వ్యూ ఇంకో రోజు పెట్టుకుందాం అనుకుంటున్నాను. తను ట్రిప్పుకు వెళ్ళింది. తనకి ట్రావెల్ అంటే చాలా ఇష్టం. నేను వెళ్ళొచ్చేస్తాను. రేయ్, ఎక్కడికి వెళ్ళిందో వెతకండ్రా. పారిపోవడమే దీనికి సరదా అయిపోయింది. ఎవరికి మత్తు మంది ఇచ్చిందో ఏమో.